మరి దేవాదేవుడు మా జీవితంలో ఇక్కడ తైలాభిషేకం వచ్చి నుంచి కూడా చాలా మేలు చేశారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నాకు ఈ మీద చిన్న నిమ్మకాయ అంత మరి చిన్న గడ్డ వచ్చిందండి. వస్తే అందలేనంత స్థలంలో వచ్చింది. అలాంటిది నేను ఇసాకయ్య గారిని తలుసుకొని ప్రార్థనా శక్తిని తలుసుకున్నా. మరి మళ్ళీ సాయంత్రానికి ఆ గడ్డ ఏమైపోయిందో చాలా ఆశ్చర్యంగా మరి దేవుడు స్వస్థపరిచాడండి. మళ్ళీ చూస్తే ఆ కాయ లేదు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎన్నో మేలు చేశారు మా జీవితంలో దేవుడు. మరి ఈ ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యంగా తిరుగుతున్నానండి. మరి ట్యాబ్లెట్లు వేసుకోకన్నా దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచి నడిపిస్తున్నారు. అందుని బట్టి ఇసాకయ్య గారికి వేలాది వందనాలు. స్వస్థపరిచిన దేవుడికి కోట్లాది స్తోత్రాలు. ఈ సన్న సాక్షిని దేవుడు దీవించును గాక.